హలో నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో 10 ఏళ్ల పాటు ఆ పదవిలోనే ఉండాలన్నది జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరిక. మనం చూస్తూనే ఉన్నాం, ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు కూడా విన్నాం. ఆ కోరికను మనసులోనే దాచిపెట్టుకోకుండా అసెంబ్లీలో అందరి ముందు చెప్పారు. అయితే పవన్ మాటను తెలుగుదేశం పార్టీ సైతం నమ్మటం లేదట. ఎప్పటికైనా ఆయనతోనే టీడీపీకి ముప్పు వాటిల్లవచ్చనే భయం అయితే ఉంది అని వార్తా కథనాలు వస్తున్నాయి. సోమవారం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు, అంటే నిన్న వెళ్ళారనుకుంటాను. ఆయన ఢిల్లీ పర్యటనపై టీడీపీకి బోల్డ్ అనే అనుమానాలు కలుగుతున్నాయట. మొన్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ ఆ మధ్యన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలుసుకున్నారు. బీజేపీ అధినాయకత్వం పవన్తో ఏదో పథకాన్ని రచిస్తోందని టీడీపీ సందేహపడుతున్నది. 10 ఏళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉండాలని పవన్ అనడం వెనుక కూడా ఏదో వ్యూహం దాగి ఉందని టీడీపీ క్యాడర్ భావిస్తోందట. పవన్తో బీజేపీనే ఆ మాట అనిపిస్తున్నదే అని కొందరు అంటున్నారట. చంద్రబాబు నాయుడు మనసులో లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని ఉందని బీజేపీ అనుకుంటోంది. అది సహజంగానే ఉంటుంది కదా. అందుకే పవన్తో చంద్రబాబు 10 ఏళ్ల సీఎం అని చెప్పించారని అంటున్నారు. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్కు సీఎం పదవిని ఆఫర్ చేయరు. బీజేపీ ప్లాన్ ఏమిటంటే సీఎం సీటులో పవన్ను కూర్చోబెట్టి టీడీపీకి చెక్ పెట్టాలని వాళ్ళ ప్లాన్. అందుకే పవన్ కళ్యాణ్ జాతీయ నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తోంది. ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా జనసేనను బీజేపీలో విలీనం చేసుకోవచ్చని కేంద్ర నాయకత్వం భావిస్తోందట. పవన్ను మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ప్రచారంలోకి పంపింది కూడా అందుకేనని మేధావులు విశ్లేషిస్తున్నారు, రాజకీయ విశ్లేషకులు. సో పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడిగా బీజేపీ చూడటం లేదట, తమ పార్టీ సభ్యుడిగానే పరిగణిస్తున్నది. మొత్తంగా పవన్ను అడ్డం పెట్టుకొని బీజేపీ ఏదో మాస్టర్ ప్లాన్ వేస్తోందని అర్థమవుతోందని రాజకీయ మేధావులు ఇక్కడ సుస్పష్టం చేస్తున్నారు. చూద్దాం, రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు, ఏం జరుగుతుంది అనేది.